చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రతిదీ ఏదైనా ఛాంబర్ ద్వారా జరగాల్సిందే రిప్రజెంటేషన్స్ అనేటువంటిది ఒకటి పెట్టారు. అది మంచిది కూడాను. త్రూ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద పీపుల్ లీడింగ్. ఒకప్పుడు పెద్ద ఆయన దాసనారాయణ గారు ఉండగా అయితే ఆయన మాట్లాడితే ఎవరు కాదనే వాళ్ళు కాదు, అందరికి వెళ్ళి. కానీ ఈ రోజున ఆ పెద్దరికం అనేది లేని నేపథ్యంలో ఆ అసోసియేషన్స్ ద్వారా, ట్రేడ్ బాడీస్ ద్వారా వెళ్ళటం అనేటువంటిది పద్ధతిగా వచ్చింది. అది తను చెప్పారు. దాన్ని ఎంతవరకు ఫాలో అవుతారు? అంటే ఇప్పుడు డెఫినెట్గా ఫిలిం ఇండస్ట్రీకి ఈజ్ అ మెయిన్ బాడీ తెలుగు ఛాంబర్ ఆఫ్ కామర్స్, ఫస్ట్ బాడీ. తర్వాత ఇప్పుడు తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తర్వాత ఆంధ్రప్రదేశ్ ఇది కూడా ఏదో ఫామ్ చేస్తున్నారు. సో ఆ కామర్స్ ఇవే ఉంటాయి. ఏదైతే ఛాంబర్ ఉంటుందో అదే ఈజ్ ఎ ప్రయారిటీ. దాని ద్వారా జరిగితే బాగుంటుంది. కానీ కళ్యాణ్ గారు అడిగినట్టు ప్రతి ఒక్కటి ఛాంబర్ ద్వారా జరగాలంటే ఇజ్ ఇంపాసిబుల్. ఎందుకు? ఇప్పుడు ఒకరు వ్యక్తి ఛాంబర్కి వెళ్ళాలి, ఛాంబర్ నుంచి మళ్ళీ అది గవర్నమెంట్కి వెళ్ళాలి. ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో ఎలా ఉంటుందంటే ఇది నా సమస్య, నా అవసరం కానీ నా సమస్య కానీ అన్నిటికీ ఛాంబర్ సమస్యకు రియాక్ట్ అవుతుంది, అవసరానికి రియాక్ట్ అవ్వదు. ఇలా అవుతుంది, ఇంకా ఛాంబర్కి టైం సరిపోదు. అండ్ అవసరం ఉంది లేనిది. కానీ ఒకటేం జరుగుతుందంటే రాజు గారు, ప్రాతినిధ్య లోపం అనేటువంటిది జరుగుతుంది ప్రభుత్వానికి ఇండస్ట్రీకి మధ్య. అది రెండు ప్రభుత్వాలు అవ్వటం ఒకటి. ఒక కామన్ పాలసీని, చిత్ర పరిశ్రమ వరకు ఒక కామన్ పాలసీ కావాలి. ఎందుకంటే రాష్ట్రం ఈ మధ్య విడిపోయింది 10 సంవత్సరాల కింద. కానీ చిత్ర పరిశ్రమ అనేది మొదటి నుంచి నైజాము, ఆంధ్ర, సీడెడ్ అనేటువంటి దీనిగా విడిపోయింది. అలాగా. కానీ సినిమా ఇండస్ట్రీకి ఒక కామన్ ఎజెండా కావాలి రెండు ప్రభుత్వాల మధ్య. అలాంటిది లేకుండా తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనేటువంటి డివిజను ఇండస్ట్రీకి హాని చేస్తుంది అనేటువంటిది ఒక అభిప్రాయం. మీరేమంటారు? అంటే ఇప్పుడు ఇక్కడ రెండు ప్రభుత్వాలు ఉన్నప్పుడు తెలుగు చలనచిత్ర పరిశ్రమకి రెండు కళ్ళే అవి. రెండు కళ్ళే అవి జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఎందుకు? ఇప్పుడు అందుకే ఇప్పుడు నేను మీకు ఇక్కడ చెప్పింది తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్. అది తెలుగు సినిమాకు సంబంధించి ఉన్న మెయిన్ బాడీ. ఆ బాడీలో ఉండే ఏదైతే ఈసీ మెంబర్స్ ఉంటారో, ప్రెసిడెంట్, సెక్రటరీ అందరు ఎవరైతే ఉంటారో ఎప్పుడు యాక్టివ్గా ఉండే వాళ్ళు ఉండాలి. అదే పెద్ద సమస్య.